2019 నుంచి 24 వరకు టీటీడీలో జరిగినటువంటి అక్రమాలకు కావచ్చు, అవకతవకలకు కావచ్చు, ముఖ్యంగా కల్తీ నేతి వ్యవహారానికి కావచ్చు, ప్రధాన సూత్రధారి పాత్రధారిగా ఇప్పుడు అనేక మంది పేర్లను సిట్ అధికారులు అయితే అందులో పేర్కొన్నారు. దాదాపుగా 36 మంది అధికారులు పేర్లు పేర్కొన్నారు. అయితే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి, వైవి సుబ్బారెడ్డి మీద తీసుకోబోయే చర్యలేంటి, ఎందుకు వైవి సుబ్బారెడ్డే ప్రధాన బాధ్యుడిగా ఉంటాడు అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. వాస్తవానికి టీటీడీ అనేది దేవాదాయ చట్టం ప్రకారం నడుస్తున్నప్పటికీ కూడా టీటీడీ కోసం సపరేట్గా కొన్ని క్లాజులను పెట్టారు. అంటే టీటీడీలో జరిగే నిర్ణయాలన్నీ కూడా బోర్డు సమక్షంలో తీసుకుంటారు, ఇతరుల ప్రమేయం ఉండదు. ఆ బోర్డుకి చైర్మన్నే సర్వాధికారి. అంటే మొత్తంగా టీటీడీలో తీసుకునే నిర్ణయాలన్నిటికీ కూడా సుప్రీంగా ఎవరుంటారు, సర్వాధికారిగా ఎవరుంటారు అంటే చైర్మన్ మాత్రమే ఉంటాడు. అధికారులు అనేవాళ్ళు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే బాధ్యత మాత్రమే కలిగి ఉంటారు. ఒకవేళ అది నిబంధనలకు విరుద్ధం అనుకుంటే వ్యతిరేకించవచ్చు, అబ్జెక్షన్స్ చెప్పవచ్చు తప్ప అంతిమ నిర్ణయం టీటీడీ బోర్డుదే, దానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిదే అవుతుంది. మరి ఇక్కడ ప్రధానంగా కల్తీ ఎందుకు జరిగిందని మాట్లాడుకుంటున్నాం మనం. నిబంధనలు సడలించటం, అప్పటి వరకు అత్యంత కఠినతరంగా ఉన్న నిబంధనలు సడలించటం వల్ల జరిగినటువంటి ఘోరం ఇది. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం. మనం ఒకసారి ఢిల్లీకి వెళితే అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అప్పుడు సిబిఐ అధికారులు, సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారు, ఏంటి ముఖ్యమంత్రి పాత్ర అంటే ఆయన ఏమి డైరెక్ట్గా స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడని ఆయన పాత్ర ఏమీ లేదు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే నిబంధనలు సడలించటం వల్లే స్కామ్ జరిగింది. ఆ నిబంధనలు సడలించిన వ్యక్తుల్లో సీఎం ప్రముఖుడు కాబట్టి నాడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అంటే ఏ వ్యక్తి అయితే దానికి ప్రధాన హెడ్గా ఉంటాడో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో జరిగిన సడలింపు కాబట్టి కావాలనే వీళ్ళు స్కామ్ చేయడానికి కావాలనే అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో ఆయన అరెస్టు చేశారు. బాగుంది, ఓకే, అది 100 కోట్ల స్కామ్ అనుకుందాం. ఇది 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిట్ అధికారులు చెప్పారు. మరి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి? ఇక్కడ నిబంధనలు సడలించింది ఎవరు? వైవి సుబ్బారెడ్డే. వైవి సుబ్బారెడ్డే సడలించాడు. వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని బోర్డు మెంబర్లతోనే దీన్ని సడలించారు. మరి అక్కడ ఒక పాలసీని సడలించడం వల్ల స్కామ్ జరిగిందని అరెస్టు చేసినప్పుడు ఇక్కడ కూడా ఒక పాలసీని సడలించడం వల్ల కదా తిరుమలలో ఇంత ఘోరం జరిగింది. సరే, దేవుడు స్కామ్ని పక్కన పెడదాం, 250 కోట్ల స్కామ్ పక్కన పెడదాం. ఇంత దారుణం ఎందుకు జరిగింది? ఎందుకు కల్తీ జరిగింది? ఎందుకు మహాపాపం జరిగింది? ఎందుకు జరిగిందంటే విధి విధానాలు సడలించడం వల్ల, ముందున్న విధి విధానాలు సడలించడం వల్ల జరిగింది. మరి అప్పుడు వైవి సుబ్బారెడ్డి బాధ్యుడు కాదా? ఇప్పుడు ప్రధానంగా లేవనెత్తే ప్రశ్న అదే, వైవి సుబ్బారెడ్డి బాధ్యుడు కాదా? ఎస్, వైవి సుబ్బారెడ్డి బాధ్యుడే అవుతాడు. మరి వైవిని ఎందుకు వదిలేయాలి? వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేయాలి సిట్ అధికారులు? సో వైవి సుబ్బారెడ్డిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి కేసును ముందుకు తీసుకెళ్లాలనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. సో అసలు టీటీడీ అధికారులు ఎలా ఉంటాయి, అప్పుడు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. వైవిని వదిలేస్తారా, సంతకం సుబ్బారెడ్డిది, శిక్ష సింగల్కు అని చెప్పి అనిల్ కుమార్ సింగల్ బదిలీ అయ్యాడు. ఇది సపరేట్ స్టోరీ, దీన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. మద్యం పాలసీ మార్చడమే నేరమని తెలిసి నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అరెస్టు చేసింది. మరి నెయ్యి టెండర్ల పాలసీని మార్చి నెయ్యి పేరిట రసాయనాల మిశ్రమ సరఫరాకు ఆస్కారం కల్పించిన నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అవకాశం ఉండి అడ్డుకోలేకపోయారు అంటూ ఐఏఎస్ అధికారి సింగల్పై చర్యలకు సిఫారసు చేసిన ఆ సిబిఐ సిట్టు ఆ తీర్మానంపై సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డిని మాత్రం ఎందుకు ఉపేక్షించింది? వైవీపీఏ చిన అప్పన్న ఖాతాలో కోట్లు పడ్డాయని, కల్తీ నెయ్యి సరఫరాలో ఆయన పాత్ర కీలకమని తేల్చిన సిట్టు అసలు సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు ఎవరో ఎందుకు తేల్చలేదు? అంటే ఈ కేసు విచారణలో మరికొంత ముందుకు వెళ్ళి కీలకమైనటువంటి వ్యక్తుల బండారం కూడా బయట పెట్టాలి అనేది ప్రధాన సారాంశం. నేను ఇందాకే చెప్పా, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి విషయంలో జరిగింది యాజ్ ఇట్ ఈస్. కాకపోతే అది లెక్కరు, ఇదేమో ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం. బట్ అక్కడ 100 కోట్ల స్కామ్ నాకు తెలిసి ఇది 250 కోట్ల రూపాయల స్కామ్. మరి సేమ్ ఇక్కడ కూడా పాలసీనే మార్చారు.
టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు ఈవో సింగల్ సంతకం మాత్రమే చేశాడు. వాస్తవానికి ఆయన వ్యతిరేకించవచ్చు, సింగల్ కావాలంటే అధికారిగా ఈవోగా ఆయన వ్యతిరేకించవచ్చు. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో ఒక బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని, ఒక రాష్ట్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని సింగల్ వ్యతిరేకించగలడంటే వ్యతిరేకించలేకపోయి ఉండొచ్చు. వ్యతిరేకిస్తే ఏముంది, ఆ వ్యక్తిని తీసి ఇంకో వ్యక్తితోనైనా తీసుకొచ్చి సంతకం పెట్టించుకుంటారు, అది వేరే విషయం. సో కానీ అసలు ప్రధానంగా కర్తాకర్మ క్రియ ఎవరు? వైవి సుబ్బారెడ్డి. మరి వైవి సుబ్బారెడ్డిని ఎలా వదిలేస్తారు? సో ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఇక్కడ చూడండి, దేవాదాయ చట్టం ప్రకారం టీటీడీ బోర్డుకే సర్వాధికారాలు, పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం, ఆదేశాలు అమలు మాత్రమే అధికారుల బాధ్యత, నెయ్యి నిబంధనల సడలింపు నిర్ణయం బోర్డుదే, తీర్మానంపై వైవి సుబ్బారెడ్డి సంతకం, సడలింపే కల్తీకి మూల కారణమని తేల్చిన సిట్టు, కానీ సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డిపై చర్యలేవని చెప్పి ఒక వార్త రాశారు. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం టీటీడీకి సంబంధించి అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయానికి పాలక మండలి అధ్యక్షుడే బాధ్యుడు. అవును, టీటీడీ వ్యవహారాల్లో పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం. ఈ కీలకమైనటువంటి అంశం సిబిఐ దృష్టికి రాకపోవడం అతిపెద్ద విచిత్రం. కూటమి ప్రభుత్వం కూడా సిట్టు సిఫారసుల మేరకు ఈవో అనిల్ సింఘాల్పై బదిలీ వేటు వేసింది, కానీ వైవి సుబ్బారెడ్డి మాట ఏంటనేది ఇప్పుడు ప్రధానంగా. సరే, ఈవో సింఘాల్ అంటే ఆయన అధికారి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వెంటనే తీసుకోగలిగింది. బట్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి అధికారి కాదు, ఒక పొలిటీషియన్ కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలంటే కొద్దిగా సమయం పడుద్ది. సో దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా చూద్దాం. టీటీడీ బోర్డులో చైర్మన్ పాత్రే కీలకం. తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ అక్కడ పాలనా నియంత్రణ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 1987 ప్రకారం జరుగుతుంది. ఈ చట్టంలో టీటీడీ కోసం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. అందులో సెక్షన్ 97B ప్రకారం టీటీడీ పాలక మండలి అత్యంత శక్తివంతమైనది, అంటే బోర్డు అత్యంత శక్తివంతమైంది. టీటీడీ పరిపాలనా వ్యవహారాలు కావచ్చు, పర్యవేక్షణ కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, నియంత్రణ కావచ్చు, ఇవన్నీ కూడా అంతా కమిటీ పరిధిలోనే ఉంటుందని ఈ నిబంధన చెబుతుంది. అంటే బయట వ్యక్తుల జోక్యం అనేది అందులో ఉండదు. ముఖ్యంగా టీటీడీలో అమలయ్యే విధాన నిర్ణయాలు, పాలసీ అంశాలన్నీ బోర్డు తీసుకునే అమలు చేసే అధికారాన్ని కట్టబెట్టింది. అందులోనూ చైర్మన్దే కీలక పాత్ర. బోర్డు తీసుకునే తీర్మానాలపై అధ్యక్షుడి సంతకమే ఉంటుంది. టీటీడీలో బోర్డు చైర్మన్ సూపర్ పవర్ అయితే అధికారులు ఏం చేస్తారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అయితే దేవాదాయ చట్టం ప్రకారం అధికారులు కేవలం బోర్డుకు సహాయకారులే అని మాత్రమే అందులో చెబుతుంది. చట్టంలోని సెక్షన్ 109 చెబుతుంది, టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే ఆదేశాలను కార్యనిర్వహణాధికారి అంటే ఈఓ కావచ్చు, సంయుక్త కార్యనిర్వహణాధికారి అంటే జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వాటిని పాటించాలని మాత్రమే చెబుతుంది. దేవస్థానం కోసం బోర్డు తీసుకునే నిర్ణయాల్లో ఈఓ కేవలం సహాయకారిగానే ఉంటాడు. బోర్డు నిర్ణయాలు అమలు చేసే బాధ్యత మాత్రమే ఈఓది. బోర్డు నిర్ణయాలపై తన అభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పొచ్చు, కానీ నిర్ణయాధికారం మాత్రం బోర్డుది. అంటే విషయం ఏంటంటే టీటీడీ బోర్డు కానీ చైర్మన్ కానీ తీసుకునే నిర్ణయాలు అమలు చేయటమే అక్కడ ఉన్న అధికారుల పాత్ర. అయితే అధికారులు కూడా గుడ్డిగా అమలు చేసేసి గుడ్డిగా సంతకాలు పెట్టడానికి లేదు. వారు ఇది తప్పు అని వారు భావిస్తే దాన్ని వ్యతిరేకించే అర్హత అధికారులకు ఉంది. అంటే తమ నిర్ణయం చెప్పొచ్చు, సార్ ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు, దీనివల్ల ఏదైనా నష్టం జరుగుద్దేమో, ఇది నిబంధనకు విరుద్ధం అవుతుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. బట్ వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం అనేది బోర్డు ఇష్టం. అంతేగాని ఈ అధికారి అబ్బాయి ఇది బాగోలేదు అన్నాడని చెప్పి వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇక్కడ సాధారణంగా ఏ ముఖ్యమంత్రి చెప్పినా అక్కడ అధికారులు పని చేయమని ఎవరూ చెప్పరు. అంటే ఆ ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు, వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు తప్పని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉండాలనే ఉద్దేశమో, లేదా వాళ్ళకి ఉద్యోగపరంగా వాళ్ళు ఇబ్బంది పెడతారనే ఉద్దేశమో. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏమైంది? గతంలో 5 ఏళ్ల పాటు ఏం చేశారు? సో అలాంటి ఉద్దేశంతోనే జరుగుద్ది. సో నెయ్యి విషయంలో ఏం జరిగిందనేది చూస్తే 2019 ఏప్రిల్లో నెయ్యి సరఫరా నిబంధనలను కఠినతరం చేయాలని చెప్పి అప్పటి బోర్డు నిర్ణయించింది. అంటే మనం మాట్లాడుకునేది అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. 2019 ఏప్రిల్ సంగతి నేను చెప్పేది. అప్పుడు బోర్డు నిర్ణయాలు కఠినతరం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు కమిటీ తన సిఫారసులను కూడా చేసింది. కానీ అది అమలులోకి వచ్చేలోపే ప్రభుత్వం మారిపోవటం, పూర్తి స్థాయిలో కమిటీ ఏర్పడిపోవటంతో ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ఆ సిఫారసులను ఆమోదించారు. అంటే ఆల్రెడీ 2019 ఏప్రిల్లో ఏదైతే కఠిన నిబంధనలు తీసుకోవాలి అనే ఒక సిఫారసు ఉందో దాన్ని అప్పట్లో అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదించేశాడు. అంటే నూతన ప్రభుత్వం ఏర్పడి ఇంకా బోర్డు ఏర్పడకపోవడంతో ఆల్రెడీ సిఫారసులు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆయన సంతకం చేసి దాన్ని ఓకే చేశాడు. తరువాత ఏం జరిగింది? వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు ఏర్పడింది. 2020 ఫిబ్రవరిలో
నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించాలని బోర్డులో ప్రతిపాదించి దాన్ని ఆమోదించి దానిపై సంతకం వైవి సుబ్బారెడ్డిదే. తర్వాత టెండర్ నిబంధనలను సడలిస్తూ మరొక తీర్మానం చేశారు. దాని మీద సంతకం కూడా వైవి సుబ్బారెడ్డిదే. నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలకు కల్తీ నెయ్యి నిబంధనలకు సడలింపే రాచమార్గంగా ఏర్పడిందని సిట్ చెప్పింది. కానీ ఇప్పుడు సింగల్ బలిపశువుగా మారాడు. కానీ ఆ రోజు వైవి ఇప్పుడు గతంలో టీడీపీ ఏదైతే నిబంధనలు కఠినతరం చేయాలందో దాన్ని ఆమోదించాడు. వీళ్ళు ఏదైతే సడలించాడో దాన్ని ఆమోదించాడు. ఎందుకంటే ఆయన ఒక అనిల్ కుమార్ సింగల్ అనే వ్యక్తి ఒక నిమిత్త మాత్రుడిగా అక్కడ పనిచేశాడు. సో ఆయన్ని పూర్తిగా తప్పు పడతారంటే పట్టలేని పరిస్థితి, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. సో మరి వైవి సుబ్బారెడ్డి అసలు టీటీడీ రూల్స్ ప్రకారం సుప్రీం అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలిపెట్టాలి? సో ఇక్కడ అదే ప్రధాన. సో ప్రభుత్వ పాలనలో రూల్స్ వేరు. దేవాదాయ చట్టం ప్రకారం టీటీడీలో పాలక మండలే సుప్రీం. కానీ ప్రభుత్వ పాలనలో జరిగే తప్పులకు అధికారులదే బాధ్యత అవుతారు. మంత్రివర్గం ఆమోదించిన తీర్మానమైనా సరే అది నిబంధనలకు విరుద్ధమైతే అధికారులు దాన్ని అడ్డుకోవాల్సిందే కాదని అమలు చేసి కేబినెట్ మీదకు నెపం వేయటం చెల్లదు. మంత్రివర్గ నిర్ణయాలను తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెప్పించుకుంటారు. తర్వాత వాటిని ఆయా శాఖలకు పంపిస్తారు. ఆ తర్వాతే వాటిపై సంబంధిత కార్యదర్శులు ఉత్తర్వులు ఇస్తూ ఉంటారు. ఈ ఉత్తర్వులపై కార్యదర్శి సంతకాలే ఉంటాయి. అవి సచివాలయంలో అమల్లో ఉన్న పాలనా నిబంధనలు. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా నేరం జరుగుతుంది అనుకున్నప్పుడు అందుకు మూలమైన ఉత్తర్వులు ఇచ్చే అధికారినే బాధ్యులు చేస్తారు. అంటే టీటీడీ నిబంధనలు వేరు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిబంధనలు వేరు. టీటీడీలోనేమో సుప్రీంగా బోర్డుని పేర్కొన్నారు, సుప్రీంగా చైర్మన్ని పేర్కొన్నారు. సో అధికారులను ఎలా పేర్కొన్నారు? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే వ్యక్తులుగా అధికారులను పేర్కొన్నారు. కాకపోతే వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, అంతేగాని పూర్తిగా వ్యతిరేకించే అధికారం లేదు. బట్ ఇందులో వేరు. అంటే ప్రభుత్వ పాలనలోకి వచ్చేటప్పటికి ఒక మంత్రి తీసుకున్నా, ముఖ్యమంత్రి తీసుకున్నా దాన్ని అధికారులు పూర్తిగా సమీక్షించాలి. అది చట్టవిరుద్ధం అయితే వాళ్ళు అడ్డుకోవాలి లేదా వాళ్ళకి చెప్పాలి. లేదు కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము సంతకం గుడ్డిగా పెట్టేశామంటే ఇక్కడ చెల్లదు. అది వేరు, ఇది వేరు. సో మొత్తంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డే ప్రధాన టార్గెట్గా మారారు. ఎందుకంటే నిబంధనలు సడలించి ఇంత మహాఘోరం జరగడానికి ప్రధాన కారణం వైవి సుబ్బారెడ్డి. కాబట్టి ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి మీద చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్.